హలో అండి. న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా! ఈ న్యూ ఇయర్ కోసం మరి సంక్రాంతి కోసం బయట ముగ్గు రంగులు కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేనిప్పుడైతే చూపిస్తాను చూడండి. నేనైతే ఒక సాల్ట్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నానండి. లేదంటే మీరు ముగ్గు కూడా తీసుకోవచ్చు. దీని ప్లేస్‌లో మనం ముగ్గేసుకుంటాం కదా! ఆ ముగ్గు కూడా తీసుకోవచ్చు. నేను సాల్ట్ ప్యాకెట్ అయితే కొంచెం మెరుస్తుందని చెప్పి క్రిస్టల్ లాగా ఉంటుంది కదా! అయితే మెరుస్తుందని చెప్పి సాల్ట్ అయితే తీసుకున్నాను. ఈ సాల్ట్ ప్యాకెట్‌ని ఓపెన్ చేసుకొని కొంచెం మనకెంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. అందులో వచ్చేసి ఉజాల బ్లూ ఉంటుంది కదా! మనం బట్టలకు పెట్టుకుంటాం వైట్ బట్టలకి. అది వేసుకొని మనం కలరు ఏ కలర్ కావాలో ఆ కలర్ వచ్చే వరకైతే మనం కలర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇదైతే ఇప్పుడు చాలా లైట్‌గా అయింది కదా! ఇందులో ఇంక కొంచెం కలర్ అయితే నేనైతే వేసుకొని మిక్స్ చేసుకుంటాను. ఉజాల బ్లూ కలిపితే మంచి లావెండర్ కలర్ అయితే వస్తుందండి. చూడండి కలర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. అసలు బయట కలర్స్ అనేవి మీరు కొననే కొనరు ఎప్పుడు. ఇదొకసారి చేసిన తర్వాత ఖర్చు కూడా ఏం ఎక్కువ అవ్వదండి. మనకైతే ఒక 50 రూపీస్, 40 రూపీస్‌లోనే మొత్తం చాలా కలర్స్ అయితే తయారు చేసుకోవచ్చు. నేను ఉజ్జాల బ్లూతో అయితే లావెండర్ కలర్ అయితే తయారు చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకో కొంచెం కలర్ కలుపుకుంటే బ్లూ కలర్ అయితే వస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బ్లూ కలర్ అనేది. దీంట్లో అయితే కొంచెం వాటర్ డ్రాప్స్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. అలా మిక్స్ చేస్తే ఈజీగా మిక్స్ అవుతుంది, బాగుంటుంది కలరు. దీన్నైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టుకుంటే మనకు మంచిగా డ్రై అయిపోతాయి కలర్స్ అనేవి. ఇప్పుడు లావెండర్ కలర్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు కొంచెం మళ్ళీ మనమైతే సాల్ట్ అనేది తీసుకుంటున్నాము ప్లేట్లో. అదే ప్లేట్లో సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చి ఎల్లో ఫుడ్ కలర్ అండి. ఫుడ్ కలర్ అయితే డబ్బా 5 రూపీస్ ఉంటుంది. మనం ఎన్ని ఫుడ్ కలర్ కావాలంటే అన్నీ తీసుకొచ్చుకొని అన్ని కలర్స్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ వేసాను కదా! దీంట్లో కొంచెం వాటర్ అయితే కలుపుకొని మనం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఏం కలర్ ఏర్పాట్లు లేదు కదా! వాటర్ అయితే వేస్తే మనకు నీట్‌గా మంచి కలర్ అయితే వస్తుంది. ఇలా చేత్తో అయితే నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకు కలర్ అయితే చాలా బాగా వస్తుందండి. మనమైతే అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మనకి ఏ కలర్ కావాలంటే లైట్‌గా కావాలంటే కొంచెం కలుపుకుంటే చాలు. ఇంకొంచెం నాకైతే థిక్ కావాలండి కలర్. అందుకే ఇంకొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. ఆ 5 రూపీస్ డబ్బాలో కొంచెం అంటే కొంచెమే కలిపానండి. హాఫ్ డబ్బా కంటే ఎక్కువ అందులో ఉండింది ఇంకా. కొంచెమే కలిపాను. చాలా కలర్ అయితే తయారు చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకుంటే. అదే బయట కొంటే 10 రూపీస్‌కి చాలా కొంచెం కలర్ అయితే వస్తుంది. ఇలా చేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవచ్చు. ఎల్లో కలర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఎల్లో కలర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కకు తీసుకొని దీన్ని కూడా ఒక పేపర్లో వేసుకొని ఆరబెట్టుకుంటానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి. ఆరెంజ్ చూసారు కదా ఎంత తక్కువ క్వాంటిటీ అయితే నేను వేసానో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం డ్రాప్స్ ఒక 5, 6 డ్రాప్స్ అంతే స్పూన్తో వేసుకొని లేదంటే ఒక హాఫ్ స్పూన్ వాటర్ అయితే వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా చాలా మంచి ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందండి. దీంట్లో గ్రీన్ ఫుడ్ కలర్ కూడా ఉంటుంది. నేనైతే అది తీసుకోలేదు. గ్రీన్ ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ కూడా ఉంటుంది. అది నేను తీసుకోలేదు. మీరు అది కూడా తీసుకొచ్చుకొని చేసుకోవచ్చు కలర్స్ అనేవి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయింది కదా! ఇప్పుడు 2 రకాల కుంకుమలు అయితే నా దగ్గర ఉందండి. కొంచెం పర్పుల్ కలర్, ఇంకొకటి వచ్చి మెరూన్ కలర్ అండి. ఈ 2 కుంకుమలతో కూడా కలర్ అయితే నేను తయారు చేసుకుంటున్నాను. చూసారు కదా ఇది పర్పుల్ కలర్. ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే మంచి కలర్ అయితే మనకు వస్తుంది. పర్పుల్ కలరు ఆరబెట్టిన తర్వాత అయితే ఎక్సలెంట్గా వచ్చాయండి ఈ కలర్స్.
వాటర్ వేయగానే ఎలా కలర్ అయితే చేంజ్ అయిందో చూసారు కదా. ఇలా ఇప్పుడు వచ్చి పర్పుల్ కలర్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకొంచెం డార్క్నెస్ కోసం కొంచెం కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కుంకుమాది, బొట్టు పెట్టుకునే కుంకుమాది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది అయిపోయింది పర్పుల్ కలర్ కూడా. ఇప్పుడు ఇది కూడా ఒక పేపర్లో వేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి మెరూన్ కలర్ అండి. ఇది మెరూన్ కలర్ కుంకుమ. ఇది కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక 10 మినిట్స్లో మనమైతే కలర్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చండి. కాకపోతే ఆరే వరకు అయితే ఒక 1 అవర్ పడుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లైట్ మెరూన్ కలర్ అండి. మీకు ఆరిన తర్వాత కూడా కలర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇదైతే మెరూన్ కలర్ చాలా లైట్గా వచ్చిందండి. ఇప్పుడైతే ఈ కలర్స్ అయితే అది ఒకదానికొకటి మిక్స్ చేసుకొని కూడా అది కొంచెం ఇది కొంచెం కలుపుకొని కూడా వేరే కలర్ కూడా తయారు చేసుకోవచ్చు. నేను అలా ఏం చేయలేదు, ఎందుకంటే మళ్ళీ వీడియో ఎక్కువ లెంతీగా అవుతుందని. మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు కలర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను దేంతో తయారు చేశానో చూడండి. చూసారు కదా లావెండర్ కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఉజాల బ్లూతో చేశాను. ఇది ఎల్లో ఫుడ్ కలర్తో చేశాను, ఎల్లో కలర్. ఇది వచ్చి ఆరెంజ్ కలర్, ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. మీకు ఈ కలర్స్ కనుక నచ్చినట్లయితే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోకి మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.